ఇంటర్మీడియట్ బాటనీ ఫస్ట్ ఇయర్. బాటనీ డిఎస్సికి స్కూల్ అసిస్టెంట్కు మరియు ఎడ్జిట్కి కూడా ఉపయోగపడుతుంది. ఇందులో ఇంతకుముందు క్లాస్లో వేరు రూపాంతరాలు చెప్పుకున్నాము. ప్రస్తుతం కాండం గురించి. ఈ కాండం అంటే పత్రాలు, పుష్పాలు, శాఖలు, ఫలాలను కలిగి నిటారుగా పెరిగేటువంటి అక్షమే కాండము. పత్రాలు, శాఖలు, ఫలాలు, పుష్పాలను కలిగి నిటారుగా పెరిగేటువంటి అక్షము కాండం. ఇది పిండంలోని ప్రథమ కాండం నుంచి ఏర్పడుతుంది. పిండంలోని ప్రథమూలం నుంచి వేరు వ్యవస్థ, ప్రథమ కాండం నుంచి కాండము ఏర్పడుతుంది. ఈ కాండాలు మెయిన్గా నీరు, ఖనిజ లవణాలు, ఆహార పదార్థాలను సరఫరా చేయడము, మొక్కకు యాంత్రిక బలాన్ని కలుగజేయడము, కొన్నిసార్లు ఆహార పదార్థాలు నిల్వ చేయడము, శాఖీయ వ్యాప్తికి దోహదపడడం వంటి విధులను కాండాలు నిర్వహిస్తాయి. ఇప్పుడు కాండాలు కొన్ని మామూలు విధులనే కాకుండా కొన్ని ప్రత్యేక విధులను నిర్వర్తించడం కొరకు, అంటే సాధారణంగా నిర్వహించే విధులతో పాటు కొన్ని ప్రత్యేక విధులను నిర్వహించడం కొరకు రూపాంతరం చెందుతాయి. అంటే కాండాలు ఆహార పదార్థాలను నిల్వ చేయడము, శాఖోత్పత్తికి దోహదపడము, బాష్పోత్సేకాన్ని నియంత్రించడం కొరకు, ఇలా కొన్ని ప్రక్రియల కొరకు రూపాంతరం చెందుతాయి. వాటిని కాండ రూపాంతరాలు అంటారు. ఇప్పుడు కాండ రూపాంతరాల్లో భూగర్భ కాండ రూపాంతరాలు. బంగాళాదుంపలో దుంపకాండం, స్టెమ్ ట్యూబర్. బంగాళదుంపలో దుంపకాండం ఇది ఆహార పదార్థాలను నిల్వ చేస్తుంది. అలాగే జింజిబర్ అఫిసినాలిస్ అల్లంలో కర్క్యుమా లోంగా పసుపు. వీటిలో కొమ్ము, భూగర్భకాండ రూపాంతరాలను ఏమంటారు అంటే కొమ్ము అంటారు. ఇక్కడ వచ్చేసి దుంపకాండం అంటారు. బంగాళదుంపలో భూగర్భకాండ రూపాంతరాన్ని దుంపకాండం అంటారు. జింజిబర్ మరియు కర్క్యుమా లోంగాలో కొమ్ము అంటారు, భూగర్భకాండ రూపాంతరాలు. అలాగే అమార్పోపాలస్ కందగడ్డ, కొలకేసియాలలో భూగర్భకాండ రూపాంతరాన్ని కందం అంటారు. భూగర్భకాండ రూపాంతరం. నీరుల్లి, ఆనియన్లో ఈ నీరుల్లో ఉండేటువంటి భూగర్భకాండ రూపాంతరం వచ్చేసి లసనము. ఇవన్నీ కూడా ముఖ్యంగా ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి. భూగర్భకాండ రూపాంతరాలు. బంగాళదుంపలో దుంపకాండము, జింజిబర్ మరియు కర్క్యుమా అల్లము మరియు పసుపులో కొమ్ము, అమార్పోపాలస్ మరియు కొలకేసియాలలో కందము, నీరుల్లిలో లసనము. ఇవి భూగర్భకాండ రూపాంతరాలు. ఇవి ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి. అంతేకాకుండా శాఖీయ వ్యాప్తికి కూడా దోహదపడతాయి. దీర్ఘకాలికంగా మొక్క జీవించే విధంగా కూడా చేస్తాయి. కొన్ని మొక్కలలో కాండాల్లో కొన్ని రూపాంతరాలు చెందుతాయి. అవి కాండపు నులితీగలు. కుకుంబర్ అంటే దోస. ఈ దోసలో మరియు గుమ్మడి, పంప్కిన్లో, పుచ్చకాయలో, వాటర్ మిలాన్లో గ్రీవప్ మొగ్గలు నులితీగలుగా రూపాంతరం చెంది ఎగబ్రాకడానికి దోహదపడతాయి. నులితీగలుగా రూపాంతరం చెందుతాయి. ఏవి? గ్రీవపు మొగ్గలు. వీటిలో కాండపు నులితీగలు. ఇవి కుకుంబర్ మరియు గుమ్మడి, పుచ్చలో గ్రీవప్ మొగ్గలు నులితీగలుగా రూపాంతరం చెందుతాయి. ఇవి మొక్క ఎగబాగడానికి దోహదపడతాయి. సున్నితంగా ఉండేటువంటి నిర్మాణాలు ఇవి. ద్రాక్షలో కొనమొగ్గ రూపాంతరం చెంది నులితీగగా ఏర్పడుతుంది. ద్రాక్షలో కొనమొగ్గ నులితీగగా రూపాంతరం చెందుతుంది. ఇవి కొన్ని కాండ రూపాంతరాల్లో నులితీగలు. గ్రీవప్ మొగ్గల నుంచి వచ్చేసి
కుకుంబర్, గుమ్మడి, పుచ్చ, గ్రీవపు మొగ్గల నుండి నిలుతీగలు ఏర్పడతాయి. ద్రాక్షలో కొనమొగ్గ నిలుతీగగా రూపాంతరం చెందుతుంది. సరే, ఇంకా కొన్ని మొక్కలు జంతువుల బారి నుండి రక్షించడం కోసం, జంతువులు మేయకుండా ఉండడం కోసము మొగ్గలు ఏర్పడతాయి. ఆ మొగ్గలు వచ్చేసి, ఆ కాండం యొక్క మొగ్గలు వచ్చేసి ముళ్ళు లేదా కంటకాలుగా రూపాంతరం చెందుతాయి. ముళ్ళు లేదా కంటకాలుగా రూపాంతరం చెందుతాయి. ఉదాహరణకు వచ్చేసి సిట్రస్ మరియు బోగన్విలియా, కాగితాల పువ్వు మరియు నిమ్మలో, సిట్రస్ జాతులలో నిమ్మ జాతులు మరియు బోగన్విలియాలలో కాండపు మొగ్గలు వచ్చేసి ముళ్ళుగా రూపాంతరం చెంది మేసే జంతువుల నుండి మొక్కను రక్షిస్తాయి. కాండపు మొగ్గలు ముళ్ళుగా రూపాంతరం చెందినటువంటి మొక్కలు వచ్చేసి సిట్రస్ మరియు బోగన్విలియా. నెక్స్ట్, పత్రాభ కాండాలు. రసభరితముగా బల్లపరుపుగా ఉండేటువంటిది ఓపెన్షియాలో రసభరితంగా బల్లపరుపుగా ఉంటాయి. రసభరితంగా ఉండి బల్లపరుపుగా ఉండేటువంటి నిర్మాణాలు ఓపెన్షియా. బ్రహ్మజముడిలో కాండం వచ్చేసి బల్లపరుపుగా ఆకుపచ్చగా రూపాంతరం చెంది ఉంటుంది. రసభరితంగా కూడా ఉంటుంది. నీరు నిల్వ చేయబడి ఉంటుంది. రసభరితంగా జిగురు రూపంలో నిల్వ చేయబడి ఉంటుంది ఓపెన్షియా. రసభరితంగా ఉండి స్తూపాకారంగా ఉండేటువంటి నిర్మాణం వచ్చేసి యూపర్బియాలో ఉంటుంది. అలాగే సూదుల వంటి కాండ రూపాంతరం వచ్చేసి కాజురైన, ఈ సరుగుడులో సూదుల వంటి కాండ రూపాంతరం ఉంటుంది. యాస్పరాగస్లో పిల్లితీగల్లో కిరణజన్య సంయోగ కొరకు రూపాంతరం చెందినటువంటి నిర్ణీత పెరుగుదల శాఖలను క్లాడోఫిల్లు అంటారు. పత్రాభ కాండాలు వచ్చేసి రసభరితంగా బల్లపరుపుగా ఓపెన్షియాలో ఉంటాయి. రసభరితంగా స్తూపాకారంగా యూపర్బియాలో ఉంటాయి. సూదుల వంటి కాండ రూపాంతరాలు కాజురైనాలో ఉంటాయి. ఇవి పత్రాభ కాండాలు. పిల్లోక్లేడ్స్ పత్రాభ కాండాలకు ఉదాహరణ ఓపెన్షియా, యూపర్బియా, కాజురైనా. ఇందులో ఉండేటువంటి పత్రాలు ఏమైపోతాయంటే కంటకాలుగా కానీ పొలుసాకులుగా కానీ రూపాంతరం చెందుతాయి. కాబట్టి ఇవి పత్రహరితాన్ని కలిగి ఉండి కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి. ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. అంతేకాకుండా ఎడారి ప్రాంతాల్లో పెరిగే సమయంలో నీరు తక్కువగా ఉన్నప్పుడు ఈ జిగురు రూపంలో నీరు నిల్వ చేయబడి ఉంటుంది. ఇవి పత్రాభ కాండాలు, పిల్లోక్లేడ్స్. పత్రాభ కాండాలు రసభరితంగా బల్లపరుపుగా ఓపెన్షియాలో ఉంటాయి. రసభరితంగా స్తూపాకారంగా యూపర్బియాలో ఉంటాయి. సూదుల వంటి కాండ రూపాంతరాలు వచ్చేసి కాజురైనాలో ఉంటాయి. నెక్స్ట్, ఆస్పరాగస్ పిల్లితీగల్లో కిరణజన్య సంయోగక్రియ కొరకు రూపాంతరం చెందిన నిర్ణీత పెరుగుదల శాఖలను క్లాడోఫిల్లు అంటారు. కిరణజన్య సంయోగక్రియకు రూపాంతరం చెందిన నిర్ణీత పెరుగుదల శాఖలను క్లాడోఫిల్లు అంటారు. క్లాడోఫిల్స్. ఆస్పరాగస్ పిల్లితీగలలో క్లాడోఫిల్లు పిల్లితీగల్లో ఉంటాయి. నెక్స్ట్, డయాస్కోరియాలో శాఖీయ కోరకాలు, అగేవ్లో పుష్ప కోరకాలు ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి. వీటిని ఏమంటారంటే లఘు లసనాలు అంటారు. ఇవి తల్లి మొక్క నుండి వేరుపడినప్పుడు శాఖీయ అభ్రపేలు ఏర్పరచుకొని శాఖీయ ఉత్పత్తికి దోహదపడతాయి. డయాస్కోరియాలో లఘులసనాలు శాఖీయ కోరకాలు, అగేవ్లో పుష్ప కోరకాలు లఘులసనగా రూపాంతరం చెందాయి. డయాస్కోరియాలో శాఖీయ కోరకాలు, అగేవ్లో పుష్ప కోరకాలు లఘు లసనాలుగా రూపాంతరం చెందుతాయి. ఇవి ఆహార పదార్థాలు నిల్వ చేస్తాయి. తర్వాత మొక్క నుండి వేరుపడినప్పుడు శాఖ ప్రత్యుత్పత్తికి దోహదపడతాయి. అలాగే కొన్ని గడ్డి మొక్కలు, స్ట్రాబెర్రీ, భూగర్భ కాండాలు మరియు ఆక్సాలిస్లోని ఉపవిగత కాండాలు
కొత్త ప్రదేశాలకు వెళ్ళి అక్కడ వృద్ధ భాగాలు నశించినప్పుడు కొత్త ప్రదేశాలకు వెళ్ళి అక్కడ వృద్ధ భాగాలు నశించినప్పుడు వేర్లను ఏర్పరచుకొని ఏం చేస్తాయంటే కొత్త మొక్కలను ఏర్పరచుకుంటాయి. వీటిని రన్నర్లు అంటారు. రన్నర్లకు ఉదాహరణ స్ట్రాబెర్రీ, ఆక్సాలిస్. కొన్ని గడ్డి జాతి మొక్కలు స్ట్రాబెర్రీలోని భూగర్భ కాండాలు, ఆక్సాలిస్లోని ఉపవాయుగత కాండాలు. స్ట్రాబెర్రీలో భూగర్భ కాండాలు, ఆక్సాలిస్లో ఉపవాయుగత కాండాలు. ఇవి కొత్త ప్రదేశాలకు పోయినప్పుడు అక్కడ వృద్ధ భాగాలు నశించిపోతే వాటి నుండి కొత్త మొక్కలు ఏర్పడతాయి. వీటిని రన్నర్లు అంటారు. వీటిని ఏమంటారంటే రన్నర్లు అంటారు. నీరియం గన్నేరు, జాస్మినం మల్లె. ఈ గన్నేరు మరియు జాస్మినంలలో స్టోలన్లు ఉంటాయి. స్టోలన్లకు ఉదాహరణ గన్నేరు మరియు నీరియం మరియు జాస్మినం మల్లె. గన్నేరు మరియు మల్లెలలో స్టోలన్లు ఏర్పడతాయి. ఎట్లా అంటే ప్రధాన అక్షం యొక్క పీఠ భాగం నుండి, ఇది ప్రధాన అక్షం అయితే పీఠ భాగం నుండి కొన్ని శాఖలు, సున్నితమైనటువంటి శాఖలు ఏర్పడి ఆ శాఖలు వచ్చేసి ప్రధాన అక్షము పీఠ భాగం నుండి సున్నితమైన శాఖలు ఏర్పడి ఆ శాఖలు వచ్చేసి ఎటవాలుగా పెరిగి భూమిని తాకుతాయి, అబ్బురపు వేళ్ళను ఏర్పరచుతాయి. వీటి నుంచి ఇవి వేరు చేస్తే కొత్త మొక్కగా అభివృద్ధి చెందుతాయి. వాటికి ఉదాహరణ వచ్చేసి నీరియం, జాస్మినం. స్టోలర్లకు ఉదాహరణ నీరియం మరియు జాస్మినం. రన్నర్లు వచ్చేసి స్ట్రాబెర్రీ, ఆక్సాలిస్. రన్నర్లు గడ్డి జాతి మొక్కలు, స్ట్రాబెర్రీ, ఆక్సాలిస్లు రన్నర్లు. నీరియం మరియు జాస్మిన్లు వచ్చేసి స్టోలన్లు. పిస్టియా మరియు ఐకార్నియా, నీటి తామర మరియు బుడగ తామర. పిస్టియా మరియు ఐకార్నియాలు ఇవి ఏం చేస్తాయంటే ఒకే కనుపు మాధ్యమాన్ని కలిగి ఉంటాయి. ఒకే కనుపు మాధ్యమాన్ని కలిగి ఉంటే పిస్టియా మరియు ఐకార్నియాలలో ఒకే కనుపు మధ్యము కలిగినటువంటి మొక్కలు ఇవి. అంటే కనుపు మధ్యం, ఒక కనుపుకు మరి ఒక కనుపు మధ్యం, ఒకే కనుపు మధ్యం కలిగి ఉంటాయి. ఈ చక్రాభ కాండం క్రింది భాగం నుంచి అనేక అబ్బురపు వేర్లు ఏర్పడతాయి. ఇవి వచ్చేసి సంతులనం జరిపే వేర్లు. మొక్కలు నీటిలో తుస్కి కింద పడిపోకుండా ఉండడం కోసం బ్యాలెన్సింగ్ రూట్లు ఏర్పడతాయి. ఈ చక్రాభ కాండం పై భాగంన రోజెట్టి క్రమంలో పత్రాలు ఉంటాయి. క్రింది భాగంలో వచ్చేసి చక్రభాగాన్ని కింది కానానికి గుంపులుగా సంతులనం జరిపేటువంటి వేర్లు ఏర్పడతాయి. ఇవి ఆప్సెట్లకు ఉదాహరణ పిస్టియా మరియు ఐకార్నియా. పత్రాలు వచ్చేసి రోజెట్టి క్రమంలో అమరి ఉంటాయి. వీటిలో ఉండేటువంటి వేర్లు వచ్చేసి బ్యాలెన్సింగ్ రూట్లు. చక్రాభ కాండం. అరటి మరియు అనాస, క్రైశాంతమంలో పిలక మొక్కలు ఉంటాయి. సక్కర్లు ఉంటాయి. అంటే వీటిలో కాండం భూగర్భ కాండము భూమి లోపల కొంత దూరము అంటే చక్కగా పెరిగి సమాంతరంగా పెరిగి తర్వాత ఏటవాలుగా పైకి వస్తాయి. భూమి పైకి వచ్చేసి మళ్ళీ శాఖలు, పిలక మొక్కలు ఏర్పడతాయి. ఇవి తల్లి మొక్క నుండి వేరినప్పుడు శాఖీయ ప్రత్యుత్పత్తికి దోహదపడతాయి. అరటి, అనాస, క్రైశాంతమం పిలక మొక్కలు. సక్కర్లకు ఉదాహరణ, రన్నర్లకు ఉదాహరణ వచ్చేసి స్ట్రాబెర్రీ, ఆక్సాలిస్. సక్కర్లకు ఉదాహరణ అరటి, అనాస, క్రైశాంతమం. ఇవి వచ్చేసి కాండ రూపాంతరాలు. వేరు రూపాంతరాలు ఇంతకుముందు క్లాసులు చెప్పినా, ఇప్పుడు కాండ రూపాంతరాలు. ఓకే.